అనేక రకాల ఆలోచనలతో ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని మానవాధములైన వాళ్ళు కొంతమంది రకరకాల పూజలు చేస్తారన్నాడు. మనం ఈవేళ చేస్తున్నది ఏమిటో తెలుసా? రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇలా ప్రధానమైన దేవతలు మనకు ఉన్నారమ్మ. శంకరాచార్య స్వామి చెప్పిన ప్రకారం షణ్మత స్థాపనాచార్య అన్నారు దాన్ని. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని 5గురిని చెప్పి షణ్ముఖ స్వామిని చేర్చారు ఆయన. అంచేత శివ కుటుంబంలో 4 మనకి శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి. విష్ణువు అంటే విష్ణువు కుటుంబం అంతా వచ్చినట్టే. ఆ పైన సూర్యుడు. ఈ 6గురిని ప్రధాన దేవతలుగా చెప్పారు మన హిందూ ధర్మంలో. పండుగలు కూడా సాధారణంగా వీళ్ళకి సంబంధించి ఉంటాయి. ఇవాళ మీకు జరుగుతున్నది చూడండి. ఆ స్థాయి దేవతల్ని పూజించినా పర్వాలేదు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా నవగ్రహారాధన ఎక్కువైపోయింది. శనికో పూజ, యముడికో పూజ, పైగా చిత్రగుప్తుడి పూజలు కూడా మొదలైపోయాయి విచిత్రంగా. కాలభైరవుడి పూజ, అన్ని రకాల కాలసర్పానికో పూజ, రాహువుకి కేతువుకి పూజ. ఎక్కడ కాదు, కాళహస్తి వెళ్ళిపోయి. ఇవే మానుకోవాలి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. వీళ్ళంతా చిల్లర దేవుళ్ళు లేదని చెప్పాలంటే. రాహువు, కేతువు పూజ చేస్తావు నువ్వు. ఏమి వాళ్ళ స్థాయి ఏమిటి అసలు? వాళ్ళ స్థాయి ఏమిటి? అవి కేవలం ఛాయాగ్రహాలు. భూమి నీడ అడ్డం వస్తే గ్రహణం రోజున కనిపించే నీడనే ఛాయ అంటారు. ఆ ఛాయనే ఛాయాగ్రహం అంటారు. అదో దేవత కాదు, నువ్వు పూజ చేసి ఉపయోగం లేదు అక్కడ. కానీ మనకు ఆ భయం బాగా పడు. రాహుదోషం పట్టింది, కేతుదోషం పట్టింది అనగానే అంటే ఎవడు పట్టుకుంటే వాడు కాకపట్టాడు. ముందు ఈ బలహీనతను పోగొట్టుకోవాలి. అన్నింటికీ మనం ఇలవేలుపోయినటువంటి దైవాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాం కదా. ఈ నవగ్రహాలు మన్నేం చేస్తాయండి? భీషోదేతి సూర్యక భీషోస్మాత్ వాతః పవతే భయాదింద్రశ్చాగ్నిశ్చ వేదం చెబుతున్నమాట. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే భగవంతుడు ఇవ్వాల భయంతో, లేదా తోలు ఊడిపోతుంది, మొత్తం ప్రపంచం కూలిపోతుంది, ఉండడు అక్కడ. భీషాస్మాత్ వాతః పవతే, గాలి ఎందుకు వీస్తోంది అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ. భయాదింద్రశ్చాగ్నిశ్చ, ఇంద్రుడు వర్షం కురిపించిన, యజ్ఞయాగాదుల్లో కానీ మన ఇంట్లో పొయ్యిలో కానీ అగ్ని మండిన భగవంతుడి యొక్క ఆజ్ఞ. ఆ నిర్మలమైన పరాత్మ తేజాన్ని, భగవంతుడిని, పరాపర శక్తిని నమ్ముకోవడం మానేసి మనం ఈయనకో పూజ, ఆయనకో పూజ, ఇంకా పక్కన పూజ. ఎవరికి ఈ మతంలో కుదరకపోతే ఎవడో మోకాల మీద నూనె రాయగానే ఎక్కడికో వెళ్ళి ఇంకో పూజ మొదలెట్టేశారు ఇక్కడ. పోనీ మన మతంలో ఉన్న దేవతల్లో 100 మందిని మార్చినా పర్వాలేదు, ఇది కూడా మానేసి మొత్తం అక్కడికి వెళ్ళిపోయాం. దీనివల్ల పనిగా దానివల్ల డాక్టర్లు మార్చినట్టే, యాక్టర్లు మార్చినట్టే. ఇది దాన్నే రామదాసు వ్యతిరేకిస్తున్నాడు. రాముడు కాకపోతే నువ్వు కృష్ణుడు అర్చించినా నష్టం ఏం లేదమ్మా. దాని గురించి కాదు ఇక్కడ. అసలు ప్రధాన దైవాలు ఎవరు? ఎవరి మీద చరిత్రలో రామాయణం ఎవరు? రాముడు. భారతం, భాగవతం ఎవరు? కృష్ణుడు. శివపురాణం 18 పురాణాల్లో 10 పురాణాలు శివుడు గురించి ఉన్నాయి. ప్రధాన దైవాలు. అందుకే అదొకటి ఉండాలి. అందుకే చిల్లరరాళ్ళం ఒక్కుతుంటే చెడిపోవుదురా ఒరే ఒరే అన్నారు. చిల్లరాళ్ళు అంటే ఏమిటి? మనమేదో ఒకటి సృష్టించేయడం ఇక్కడ, మన అహంకారంతో. పైగా నవగ్రహాలకి అంత భయపడాల్సిన పని. ఇప్పుడు ప్రతి గుళ్ళో గర్భగుడి కంటే ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే కట్టకపోతే ఎవడు గుళ్ళోకి రారండి, భయం. వాస్తవం జరుగుతున్నది. ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ సెంటిమెంట్ ఎలా తయారైంది? ముందు వీళ్ళకి దండం పెట్టాలంటే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసా? ఏం మాట అది? ఎవరికి దండం పెట్టాలో ఓ లెక్క ఉంటుందా? గవర్నమెంట్ ఆఫీసా? ముందు ఎండీ గారిని కలవాలా, డిఎం గారిని కలవాలా అంటారు. ఈ పక్కన ఎక్కడో ఉంటారు నవగ్రహాలు. ముందు ఇక్కడ చూస్తాం, తర్వాత అక్కడికి వెళ్తాం. అంటే అసలు ఆయన ఏమయ్యాడు? వీళ్ళకంటే హీనుడు ఆయన. ఇంత చేస్తే ఈ నవగ్రహాలన్నీ ఎలా ఉంటాయి? సుప్రభాతంలో చెబుతారు, వెంకటేశ్వర సుప్రభాతంలో. సూర్యేందు భౌమ బుధ వాక్పతికాం యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చ రమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు, చంద్రుడు, భౌమ, కుజుడు అంటే అంగారకుడు, బుధగ్రహం, వాక్పతి గురుగ్రహం, సౌరి కావ్య శుక్రగ్రహం, శౌరి శనిగ్రహం, స్వర్భాను రాహు, కేతు వీళ్ళందరూ వెంకటేశ్వర గుడి ముందు బడి ఎడుతూ ఉంటారు పొద్దున్నే కొబ్బరికాయ మొక్కల కోసం. ఇంత బారాయి లేకపోతే మాకు శక్తి లేదు, మాకు వెలిగే శక్తి లేదు, మాకు కరిచే శక్తి లేదు, మాకు వాయువు వీచే శక్తి లేదంటే భగవంతుడు వీళ్ళకి శక్తి ఇస్తాడు. వీళ్ళని పట్టుకుని మనవాడవడం ఇటమా? అది రామదాసు చెబుతున్నది. అసలైన దైవాన్ని వదిలేసి మానవాధములు పిచ్చి నమ్మకాలతో నీకేదో శని పట్టింది అనగానే శనిని, ఎవడో పట్టుకున్నాడు అనగానే వాడిని, కేతువు పట్టుకుంటే కేతువుని, రాహువు పట్టుకుంటే రాహువుని, పక్కింటి వాడు పట్టుకుంటే పక్కింటి వాడిని పూజిస్తూ ఉంటారా ఇక్కడ? మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. వీడు ఎవడో పట్టుకున్నాడు కదా, వీడి కాళ్ళు ఎట్టేసుకుంటాం. ఇంతమందికి హెడ్ ఒక ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన పట్టుకోవచ్చు కదా, ఆయన వెంటనే ఆజ్ఞాపిస్తాడు కదా వీడిని.
అసలు ఒక సంస్థ ఏదైనా ఉందండి, అందులో ఎండీ గారు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మనకు బాగా పరిచయం ఉంటే గుమస్తా కడుతూ మనకేం పని అంటే నేరుగా ఆయన దగ్గరికి వెడతాం. ఆయన చెప్తే వీళ్ళు చేయరా? ఆ నమ్మకం ఉండాలి. ఒక రాష్ట్రానికి ఒక అధిపతి అన్నట్టే, ఓ జిల్లాకు అధిపతి అన్నట్టే, ఓ దేశానికి అధిపతి అన్నట్టే అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి రామచంద్రమూర్తి. అంతే. ఆయన్ని ఆశ్రయించండి, అన్ని కష్టాలు తీరతాయని చెప్పాడు. చక్కెరమాని వేముదిల జాలిన ఎట్టుల మనవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరుగుల్చెదరు అట్లుగాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవయీవలెన్ తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి.